నడిపించిన బల్దే రత్నానికి ఉత్తర సంకీర్తన జరిపించిన దర్శే తులసికి కూడి చేరువచ్చిన మీ అందరికీ శుక్రవారం రాత్రి కాల సమయాలు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో ఈ వారం అంతా కూడా కృప చూపిన దేవుడు మరలా ఆయన ఆరాధించుకోవడానికి ఆయన నామం పేరట కట్టబడిన మందిరానికి నడిపించుకొచ్చిన దేవాది దేవుడికి నిండు మనసుతో ఎల్లవేళ కృతజ్ఞుడై ఉన్నాను. చదవబడిన ఈ ఉత్తర సంకీర్తనలో కొన్ని మాటలు నేను గుర్తు చేస్తాను. తదుపరి నేటి రాత్రికాల సమయంలో ప్రతి వారం కూడా ఒక స్త్రీ గురించి మనం ధ్యానం చేస్తున్న రీతిగానే ఈ రాత్రి కూడా ఒక స్త్రీ గురించి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఈ 18వ అధ్యాయము 6వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి, చెప్పండి, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులలో వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇది ఎవరి ఆలయము? ఇది దేవుని ఆలయమే కదా. ఆ దేవుడే వాక్య రూపంగా ఏమంటాడంటే, నీ ప్రార్థన ఆలయంలో ఆలకించబడుతుంది. డైరెక్ట్గా నీ ప్రార్థన ఆయన చెవుల్లోనికి వెళ్తుంది. అంటే నువ్వు ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆలయానికి వస్తున్నాం, వెళ్తున్నాం, ప్రార్థన అనేది మనము చేయలేకపోతున్నాం. మైకిచ్చుకుని ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినప్పుడే కాదు ప్రార్థన అంటే దేవుడిచ్చే గొప్ప అవకాశం. పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే యాజకత్వం చేసేవాడు, లోనికి వెళ్ళి దేవునితో మాట్లాడేవాడు. ఇక పోపుల కాలంలో మార్టిన్ లూథర్ గారి తరంలో కూడా ఎవరైనా దేవునికి విషయం చెప్పాలంటే అక్కడ పరిచర్య చేసే పోపు గారి దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పాలి. అర్థమవుతుందా? చెవిలో చెప్తే ఆయన దేవునికి చెప్తాడు. దానికి సంబంధించి పత్రాలు, పాప పరిహార పత్రాలేయో మీకు అమ్ముతాడు, కొనుక్కోవాలి. అలా కాకుండా మార్టిన్ లూథర్ గారు ఎలాగైతే ఆ తంతుని లేకపోతే పోపులు చేస్తున్న మోసాన్ని బహిర్గతం చేశాడో, అలాగే ఆత్మదేవుడు వాక్యరూపులుగా లేకపోతే యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ప్రార్థన అనేది తండ్రితో మాట్లాడటం. అందుకనే గెత్సెమని తోటలో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన అనే దానికి మేరలు లేవు, ఎక్కడైనా ఎప్పుడైనా చేయొచ్చు. ఒక ప్రార్థన అని సేవకుడు ఇక్కడ చెప్పినప్పుడు కళ్ళు మూసుకుని అలా ఉండిపోతాం కాదు. నీకు నువ్వుగా దేవునితో మాట్లాడు. ఆలయానికి వచ్చాం, వాక్యం ఏం చెప్తుందంటే, నా మనవి ఆలయంలో, ఆయన ఆలయంలో అంగీకరింపబడుతుంది. నా ప్రార్థన ఆయన చెవుల్లోనికి వెళ్తుంది. మన చేతే వెళ్తుంది కదా. నువ్వు ప్రార్థన చేస్తే అంగీకరింపబడుతుంది కదా. మందిరానికి వచ్చి ప్రార్థన చేయకుండా, నీ ప్రార్థన ఆయన చెవుల్లోకి వెళ్లకుండా గప్చిప్మంట మూసుకుని చివరిలో ఆమెను నిలిపోతే ప్రయోజనం ఏంటి? అందుకనే ఈ 6వ వచనం బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల్లో వచ్చాను. అంటే ఆలయంకి వచ్చినప్పుడు ప్రార్థిస్తే ఆయన ఆలకిస్తాడని, మనం చేసే ప్రార్థన ఆయన చెవులతో వింటున్నాడని గమనించుకోవాలి. ఇక చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. గాఢాంధకారం వలె తన చుట్టూ వ్యాపింపజేశాను. ఈ విషయాలన్నీ కూడా ఈ చెప్పడానికి సమయం సరిపోదు. కానీ 20వ వచనం కూడా చూస్తే, 19వ వచనం కానీ చూస్తున్నాను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చాను. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించాను. రెండవదిగా గమనించవలసింది ఏమిటి అంటే కనుక, మొట్టమొదటిగా నీకు నాకు గుర్తుండవలసింది, ఇది ఆయన ఆలయము. ఇక్కడ చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఇక్కడ చేసే ప్రార్థన ఆయన చెవిలోనికి వెళుతుంది. రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకోవలసింది ఏమిటి అంటే కనుక, మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఎలా ఉండాలి?
అంతే కదా. ఇష్టలుగా ఉంటేనే కానీ, ఇప్పుడు మన పిల్లలకి మనం ఇష్టలుగా ఉండకుండా మన పిల్లలు వచ్చి నాన్న ఇష్టానుసారంగా లేకపోతే మన మాట వినకుండా చేస్తూ ఉంటే మనకి ఇష్టమవుతారా? కన్నాం కనుక తప్పదని, కడుపును పుట్టారు కనుక పెంచడము తప్పదని ఏదో పెంచడం తప్ప ఆడి కోసం ఇది చేయాలి అది చేయాలి అనుకుంటామా? అనుకోం. పాడు చేస్తున్నాడు కదా. అందుకనే రెండవదిగా నీవు నేను మనందరము కూడా దేవునికి చెప్పండి ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా ఉంటే మనము ఆలకించిన దేవుడు, ఆలయంలో మన ప్రార్థన అంగీకరించిన దేవుడు, చెవియొగ్గి ఆలకించిన దేవుడు, మనం ఆయనకి ఇష్టలమైపోయాం కనుక ఎప్పుడైతే ఆయన వింటున్నాడని ఆయన చేస్తాడని మనం నమ్మి ఆయనకి మాత్రమే చెప్పుకున్నాం కనుక, ఆయనకి ఇష్టమైన పిల్లలం కనుక మనం ఏమయ్యాము అంటే కనుక ప్రతి అపాయం నుంచి తప్పించబడు. రెండవదిగా అది గుర్తుపెట్టుకోవాలి. మూడో విషయము ఒక మాట చెప్తాను. 28వ వచనం చూడండి. నా దీపమును వెలిగించువాడవు నీవే. ఏం చేస్తారంట? వెలుగుగా చేస్తాడు. మూడవదిగా చీకటి అనగా శోధకుడు, చీకటి అనగా శ్రమ, చీకటి అనగా అపవాది. ఇవన్నీ కూడా అపవాది చీకటి అనగా వాడు చేసేది ఏమిటి అంటే కనుక నష్టము చేస్తూ ఉంటాడు. చీకటిలో నడిచేవాడు గుంటలో పడతాడు. అంతే కదా. చీకటిలో కళ్ళు కనపడతాయా? చెప్పండమ్మా, బిగ్ స్పేర్ ఏంటి? చీకటిలో కళ్ళు కనపడతాయా? కనపడదు. మనం ఎక్కడికి వెళ్తున్నామో ఎలా పడిపోతున్నామో తెలియదు. అందుకనే మొట్టమొదటిగా వెలుగు మనకి కావాలి. వెలుగు అంటే ఏంటంటే వాక్యము కావాలి. ఆ వాక్యం ఏమని చెప్తుందంటే నీ పాదములకు దీపమును నీ త్రోవకు వెలుగై ఉంది. ఆ వాక్యపు వెలుగులో నడిస్తే కనుక చీకటి మన మీదకి ఏమాత్రమో రాదు. ఆ చీకటి దూరంగా వెళ్ళిపోయిపోద్ది. ఇంకా చెప్పాలంటే మనల్ని ఆవరించడానికి వచ్చే చీకటి కూడా దేవుని వాక్యపు వెలుగును బట్టి వెలుగుగా మారిపోదు. అందుకనే వాక్యమును బట్టి నడుచుకునేవారుగా ఉండాలి. అప్పుడు నీ జీవితంలో చీకటి అనే శ్రమ సంతోషంగా మారిపోతుంది. నీ జీవితంలో లేకపోతే నీ కుటుంబంలో చీకటి అనే శోధన నీకు ఆనందంగా మారిపోతుంది. ఎప్పుడు అంటే కనుక వాక్యానుసారంగా నడిచినప్పుడు. చదివిన ఈ అధ్యాయంలో 3 విషయాలు నేను చెప్పాను. మొట్టమొదటిగా మన ప్రార్థన మందిరంలో వచ్చినప్పుడు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆ ప్రార్థన దేవుని చెవుల్లోకి వెళ్తుంది, అది ఆయన గ్రహిస్తున్నాడు అని మనము గుర్తు చేసుకుని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. రెండవదిగా మనము ఆయనకి ఇష్టమైన పిల్లలుగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన పిల్లలుగా ఉండాలి. అదే కదా దూత కూడా చెప్తుంది, గొల్లలతో వెళ్ళి భూమి మీద ఆయన ఇష్టలైన వారికి చెప్పండి సమాధానము. ఇష్టలకి ఆయనకి ఇష్టలుగా ఉన్నవారికి సమాధానం కలిగి ఆయనకి ఇష్టలుగా ఉండాలి. మూడవదిగా వాక్యాన్ని ఆధారం చేసుకుని నడుస్తూ ఉండాలి, జీవిస్తూ ఉండాలి. అప్పుడు ఈ లోకం అనే అధికారి కలుగు చేసిన శోధన అనే చీకటి మనకు వెలుగుగా మారిపోతుంది. అలాంటి చీకటిలో నడిచిన ఒక స్త్రీ వెలుగులోనికి ఎలా వచ్చిందో ఆ విషయాలు గుర్తు చేసి నేను నేటి వాక్యాన్ని ముగిస్తాను. చదువుతాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం కాడి నుంచి చదువుతాను. చాలు, తర్వాత మీరు చదువుకోండి. నేను కొన్ని విషయాలు అక్కడ గుర్తు చేస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. నేటి రాత్రి కాల సమయంలో చీకటి మానవుని జీవితాన్ని ఆవరిస్తే వాక్యము వెలుగుగా మారుస్తుంది. లోకం అనే చీకటిలోనే ఉండిపోయిన జీవితాన్ని వాక్యం అనే దేవుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకి యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆ యేసుక్రీస్తే సుకారను ఊరిలో, సమరయ పట్టణంలో సుకారను ఊరిలో
యాకోబు యోసేపుకి స్వాస్యంగా ఇచ్చిన బావి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నము ఆ బావి దగ్గరికి సమరయ స్త్రీ ఒకటి వచ్చింది. అందుకని ముందు ఒక విషయం చెప్తాను. యోహాను సువార్తలోనే చదవండి 2వ అధ్యాయము 24వ వచనం. గట్టిగా చదవమా. అందరిని ఎరిగినవాడు కనుక ఏంటి దీంట్లో మనం గ్రహించవలసింది ఏంటి? యేసయ్య అందరిని ఎరిగినవాడు, అది గ్రహించాలి. ఇక్కడ ఉన్న వారిలో మనందరినీ ఎరిగినవాడు. వాక్యం చెప్పినప్పుడు నువ్వేమనుకుంటావో, టైం అయిపోయినప్పుడు నువ్వేమనుకుంటున్నావో, వాక్యం కోసం నువ్వేం ఆలోచన చేస్తావో, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం జరగాలని కోరుకుంటావో, ఎందుకోసం వస్తావో, నువ్వు ఇంటి దగ్గర బయలుదేరక ముందే నీ హృదయం గురించి దేవునికి తెలుసు. నీ ఇంటికాడ బయలుదేరతాం కదా, తల్లి గర్భంలో ఉండగానే నీ గురించి నా గురించి ఆయనకి తెలుసు. నోటికి రాకముందే నాకు ముందే తెలుసు అంటున్నాడు. అందుకని మరొకసారి ఏం గుర్తు చేస్తున్నానంటే, అందరి హృదయాలు ఆయనకి తెలిసిన దేవుడు ఇక్కడికి వచ్చిన సమరయ స్త్రీ హృదయము, సమరయ స్త్రీ జీవితం కూడా తెలుసు కనుక అక్కడ జరుగుతున్న 7వ వచనం నుంచి సంభాషణ ఏమిటి అంటే కనుక, అక్కడ ఆయన దప్పికొన్న రీతిగానే మిట్ట మధ్యాహ్నం కనుక ఆ బావి దగ్గర ఉన్నాడు. నీళ్లు చేరుకోవడానికి సమరయ స్త్రీ వచ్చింది. ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ నాకు దాహానికి ఈ నీళ్లు అంటున్నాడు. అప్పుడు యూదులు కట్టుబొట్టును బట్టి యూదులను గుర్తించిన ఈ సమరయ స్త్రీ ఆయన కట్టుకున్న విధానం, వేసుకున్న అంగి, పెంచుకున్న గెడ్డను బట్టి యూదులను గుర్తించి, సమరయులైన మాతో యూదులకి ఏమాత్రము సాంగత్యము ఉండదు. అంటే సమరయులు అనగా అంటరాని వారుగా, ఊరి చివర ఉండేవారుగా, విసర్జింపబడిన వారుగా, లేకపోతే దూరం పెట్టబడిన వారుగా ఉండేవారు. యూదులు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. ఇశ్రాయేలు వంశంలో యోధా గోత్రము ఒకటి. అందుకనే యూదులు ఒక ప్రత్యేకంగా ఏలబడిన వారు, ఒక రాజ్యం కలిగిన వారు. అలాంటి వారిని ఈ సమరయులకి యూదులు దూరంగా పెట్టిన కారణాన్ని బట్టి, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను ఎలా దాహానికి అడుగుతున్నావు. మొట్టమొదటిగా నీవు నేను గుర్తించవలసింది ఏంటో తెలుసా? ఆవిడ వివేచించే గుణం కలిగింది. అంటే యూదులుగా ఉన్న యేసుక్రీస్తుని సమరయ స్త్రీగా ఉన్న ఆవిడ నా స్థితి ఇది, నీ స్థితి అది అని గుర్తించగలిగింది. ఈ రోజుల్లో వివేచన అనేది పనిచేయకే మంచి ఏదో చెడేదో మనకు ఆ పిల్లల్ని పట్టుకో, మంచి చేసేవారు ఎవరో చెడు చేసేవారు ఎవరో తెలియక మోసపోతున్నాం. అందుకనే వివేచించే గుణం మనకే ఉండాలి. ప్రభు చెప్తున్నాడు, పామును చూపించి పాములో ఉన్న వివేచన గుణం గురించి మాట్లాడుతున్నాడు. పాము చెడ్డదే, కానీ దాంట్లో ఉన్న గుణం ఏంటంటే అది బాగా వివేచిస్తుంది. అమ్మ పట్టుకో, వాళ్ళు పట్టుకో, వివేచిస్తారు. ఇక్కడ సమరయ స్త్రీ యూదుడైన, లేకపోతే యోధా గోత్రపు సింహమైన, లేకపోతే యోధా వంశంలో పుట్టిన, దావీదు గోత్రంలో పుట్టిన యేసయ్యను యూదుడుగా ఉన్న నీవు నన్ను దాహానికి ఎలా అడుగుతున్నావు అని ఇద్దరి మధ్యన సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో అక్కడ చెప్తున్న మాటలన్నీ కూడా మనకి తెలుసు. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దాపు చేరు నన్ను చూసి దాహమని అడిగాడమ్మా, దాపు చేరు నన్ను చూసి దాహమిమ్మని అడిగాడమ్మా. చేదుకునుటకేమి లేదు, నీళ్లు ఎట్లా ఇవ్వగలనయ్యా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. అయ్యా నే సమరయ స్త్రీని, మీరేమో యూదులాయే, మీకు మాకు ఎన్నడైనా సాంగత్యం లేకపోయే. అయ్యా నే సమరయ స్త్రీని, మీరేమో యూదులాయే, మీకు మాకు ఎన్నడైనా సాంగత్యం. నేను ఇచ్చు నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారే,
పుచ్చుకుంటారయ్యా, నేను ఇచ్చు నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా, సేద కూడా ఏదీ లేదు, నీళ్లు ఎట్లా ఇవ్వగలనయ్యా. యాకోబు బావికాడ యేసయ్యను చూస్తానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. తాపు చేరు నన్ను చూసి దాహమని అడిగాడమ్మా, తాపు చేరు నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. నేనిచ్చు నీళ్లు తాగితే ఎన్నడు దప్పిక కాదన్నాడే. యాకోబు బావికాడ యేసయ్యను చూస్తానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దేవునికి స్తోత్రం. ఈ పాట, ఈ సందర్భము, ఈ భావం అంతా కూడా మనకే తెలుసు. యూదులకి సమరయులకి సాంగత్యం లేదు కనుక, నీ దగ్గర సేద కూడా లేదు, నీళ్ళు ఎలా ఇస్తావు, నీళ్ళు ఎలాగా, ఈ నీళ్లు గురించి నీకేమైనా తెలుసా, ఈ నీళ్లు ప్రాముఖ్యత ఏంటో తెలుసా, ఇశ్రాయేలీయులకు 12 గోత్రాలకు కర్త అయిన 12 గోత్రాలు జన్మనిచ్చిన యాకోబు అనే ఆయన తన కుమారుడికి యేసోపుకి స్వాస్యంగా ఇచ్చిన బావిది. ఈ నీళ్లు తాగాలంటే ఒక అదృష్టం ఉండాలి అని అని ఆ నీటి గురించి, ఆ బావి గురించి, ఆ బావి సంబంధించిన వంశావళుల గురించి ఈ సమరయ స్త్రీ గొప్పగా మాట్లాడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, ఈ నీళ్లు తాగితే మరలా దప్పికేస్తుంది, కానీ నేను ఇచ్చి నీళ్లు తాగితే ఎన్నడూ దప్పిక కాదు. అంటే జీవజలముల గురించి దేవుడు మాట్లాడు. ఆ మాట చదువు 11వ వచనం, 7వ వచనం కంటే 11వ వచనం. అడుగు 13వ వచనం కంటే. అది ప్రభు చెప్పిన విషయం ఏంటంటే, నేను ఇచ్చి నీళ్లు తాగితే ఎప్పుడు దప్పి. ఈవిడేమనుకుందంటే ఇదేదో బాగుంది అంటే కదా, మరి రోజు తాగటానికి కదా నీళ్ళు తెచ్చుకుని అంత దూరం వెళ్తుంది. ఈ నీళ్లు తెచ్చుకోవటం, ఎవరికి తెలియకుండా ఈ మట్ట మధ్యాహ్నం రావటం, ఇది పెద్ద వేతన అయిపోతుంది, బాధ అయిపోతుంది. ఆ నీళ్ళు నాకు ఇచ్చే, ఇంకెప్పుడు దప్పిక లేకుండా అంటుంది. అవునా? అయితే నువ్వు అడిగినట్టు ఆ నీళ్ళు ఇచ్చేస్తాను, కానీ వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నాడు ప్రభు. నీ భర్తను తీసుకురా అన్నాడు. ఈవిడంటుంది, అయ్యయ్యో నాకు భర్తే లేడు. చూడండి, నాకు భర్తే లేడు అంటే కొన్ని పర్యాయాలు దేవుని ఎదుట కూడా. ఇప్పుడు సమరయ స్త్రీ యేసయ్య ఎదుట ఏం చెప్తుంది? అందుకనే 2వ అధ్యాయం 24వ వచనం ఎందుకు చదివించానంటే, ముందు అందరి హృదయ రహస్యాలు ఆయనకి తెలుసు. ఈవిడికి నీళ్లు కావాలని అడుగుతుంది, ఆ నీళ్లు నాకు ఇచ్చేయమని అడుగుతుంది. ఆ హృదయంలో ఉన్న ఆశ తెలుసు, కానీ భర్త విషయానికి వచ్చేసరికి అబద్ధం ఆడేస్తుంది. ఎన్నో పర్యాయాలు అబద్ధము, అది చిన్నదా పెద్దదా, లేదా అబద్ధం ఆడొచ్చా లేదని ఆలోచించం. ఎంత అబద్ధమైనా ఆడుతనించు. అంటే ఆ క్షణము ఆ భర్త నుంచి తప్పించుకో, లేదా భార్య నుంచి తప్పించుకోవటానికో, లేదా తల్లిదండ్రుల దగ్గర నుంచి సేవ్ అవ్వటానికో అబద్ధం ఆడేస్తుంది. కానీ అబద్ధాన్ని బట్టి వాక్యం చెప్తుంది తెలుసా? అబద్ధానికి జనకుడు ఎవరంట చెప్పండి? అపవాది. అబద్ధానికి జనకుడు. ఆ రిఫరెన్స్లన్నీ తీస్తే మళ్ళీ టైం సరిపోదు. అబద్ధానికి జనకుడు అంటే అబద్ధం ఆడుతున్న వారందరూ ఎవరి పిల్లలు? ఇప్పుడు అపవాది పిల్లలు. మనం చిన్నదే కదా అనుకుంటాం. దొంగతనం ఉందండి, సూది దొంగిలించినా దొంగతనమే, గుణపం దొంగిలించినా దొంగతనం. రూపాయి అయినా కోట్లైనా ఏమంటారు? దొంగతనం, దొంగ అంటారు. అలాగే చిన్న అబద్ధమే కదా అంటే చిన్న ఉప్పుగానే కదా. ఆ బిందులు పాల్లో వేసాయి, ఏమైపోతాయి? ఇరిగిపోతాయి, పాడైపోతాయి. అంటే అబద్ధం ఆడినప్పుడల్లా అపవాది కుమార్తెగా నువ్వు మారిపోతున్నావు. ఈ సమరయ స్త్రీ ఏం చేస్తుందంటే, నాకు భర్త లేదు అని చెప్తుంది. అవును, నువ్వు చెప్పిన మాట నిజమే. 5గురితో సంబంధం ఉంది నీకు. 5గురితో
ఒకరికి తెలియకుండా ఒకరికి వారి దగ్గర నువ్వు భార్యలాగానే ఉంటున్నావు, వారు కూడా భర్తలాగానే ట్రీట్ చేస్తున్నారు. కానీ ఎవరికి సొంతంగా నువ్వు భార్యవో కాలేకపోయావు. 5 తెలియకుండా, ఒకరికొకరు తెలియకుండా, 5 కాకుండా లేటెస్ట్గా ఒకరిని కూడా నువ్వు పెట్టుకున్నావు. ఈ మాటలు హృదయంలో, తన వ్యక్తిగత జీవితంలో, తన నివసిస్తున్న ప్రదేశంలో ఉన్న వ్యక్తులకే తెలియదండి కదా. తెలియకుండా ఉండటానికి కూడా నీళ్ళకి ఎప్పుడు వెళ్తారు చెప్పండి? మిట్ట మధ్యాహ్నం వెళ్తారు మీరు? అసలు మీకు పైపులు కూడా మిట్ట మధ్యాహ్నం వదులుతున్నాడా? మాట్లాడండి, కొద్దిగా మాట్లాడితే బాగుంటుంది. పొద్దుటే వస్తుంది, సాయంత్రం వస్తుంది కదా. స్త్రీలు నీళ్లు పొద్దుటే తెచ్చుకుంటారు, సాయంత్రం తెచ్చుకుంటారు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం వెళ్తుంది. మిట్ట మధ్యాహ్నం అంటే ఇప్పుడు ఆలోచన ఏంటంటే ఎవ్వరూ ఉండరు, ఎవరికే కనపడవసరం లేదు, ఎవరికే తెలియదు. అలాంటి ఆలోచన కలిగింది దేవుడికి తెలుసు కనుక అక్కడ ఈవిడ ఆలోచనలన్నీ బయట పెడతాకి విషయాన్ని చెప్పేసరికి ఈవిడలో ఏం కలిగింది అంటే కనుక పశ్చాత్తాపము కలిగింది. ఎప్పుడు కలిగింది అంటే విన్నది మాట, ఎవరు నువ్వు అని గణన చేయలేదు. ఎంత సుస్పష్టంగా, ఎంత తేట తెల్లంగా, ఎవరికి తెలియకుండా సీక్రెట్ చేస్తున్న నా రహస్య పాప జీవితాన్ని ఎంత బహిర్గతంగా మాట్లాడుతున్నాడంటే, ఈయనకి నాకు ఎప్పుడు ముఖపరిచయం లేదు, ఈయన నేను ఎప్పుడు చూసిన దాఖలాలో లేదు, ఎక్కడా నా గురించి ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా అవకాశము లేదు. అయితే ఈయన ప్రవక్త అయి ఉండాలి, ఈయన మెస్సేజ్ అయి ఉండాలి, అందుకని ఆయన లోబడిందండి. చాలాసార్లు, చాలా పర్యాయాలు వాక్యము నీతో నాతో సూటిగా మాట్లాడినప్పుడు కొన్ని పర్యాయాలు నొప్పి కలిగేలాగా ఉంటుంది. ఇప్పుడు ఈవిడ వినవలసిన అవసరం లేదు. నీకు 5 భర్తలు మెయింటైన్ చేస్తున్నావు, నువ్వు ఇప్పుడున్నవాడు కూడా భర్త కాదు, నీకు 6 ఉండొచ్చుకుని భర్తలేడంటావా అని ఆయన అంటూ ఉంటే నువ్వెవరు అంటాకే? నువ్వేమన్నా నాకేమైనా పెళ్లి చేసావా, నువ్వేమైనా చూసావా, లేదా నా ఇంట్లో ఉన్నారా, నువ్వెవరు వాళ్ళని నీకు ఎలా తెలుసు అని అన్నదా? అనలేదు. వాక్యమైన దేవుడు కొన్ని పర్యాయాలు నీ మీద ఇష్టం కొలిది, నువ్వంటే ప్రేమ కొలిది వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. నీ రహస్యమైన జీవితాన్ని, నీ రహస్యంగా ఉన్న ఆ పాపపు డాగులను, ఆ పాపపు మచ్చలను తీసివేసుకోవాలని, కడుక్కోవాలని, లేకపోతే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒకలేగా, దేవుని ఎదుట ఒకలేగా, లేకపోతే బాహ్యంగా, లేకపోతే బయట ఇంకొకలేగా, లేదా ఇంట్లో ఒకలేగా, లేదా భర్తకి తెలిసిన ఒకలేగా, భార్యకి తెలిసిన ఒకలేగా, ఈ రహస్య జీవితాన్ని దేవుడు నీ మీద ప్రేమ కొలిదే, నువ్వు అలాగలాగా దేవునికి దూరం అయిపోకూడదని, లేకపోతే 5 లేదా 6 అలా లిస్టు పెంచుకుంటూ పాపపు సంఖ్య నీలో పెరిగిపోకూడదని దేవుడు ఆ పాపానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఆయన దగ్గరికి రావాలి, ఆయన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలని కొన్ని పర్యాయాలు వాక్యం ద్వారా సూటిగా నీతో మాట్లాడతాడు. సూటిగా మాట్లాడినప్పుడు ఇదిగో సమరయ స్త్రీలాగా మనము అవి ఒప్పుకుంటే మన జీవితానికి గొప్ప మేలు జరుగుతుంది. కానీ అవి ఒప్పుకోకుండా చెప్పిన వాళ్ళని, వాక్యాన్ని తప్పట్లేం కదా, ఒకవేళ చెప్పిన వాళ్ళని నిందించవచ్చు, చెప్పిన వాళ్ళకి నీ గురించి తెలియదు నిజంగానే. ఇప్పుడు ఇక్కడ నిలబడిన ఆయనకి ఏం మాట్లాడాలో తెలియదు, దేవుడు మాట్లాడిస్తాడు. అందరితో ఒకరితో అనుకో వెళ్ళి తెలుగుగా లేకపోతే నీ గురించి మాట్లాడచ్చు. అందరితో మాట్లాడేటప్పుడు దేవుడు ఎవరికి ఏం మాటలు కావాలో ఆ మాటలే మాట్లాడిస్తాడు. అది మనం గ్రహించాలి. ఇది నా కోసం వచ్చిన మాట అని నువ్వు గ్రహించుకుంటే, సరి చేసుకుంటే నీకు మేలవుతుంది తప్ప, చెప్పిన వాళ్ళు నా కోసమే చెప్పారు అని నువ్వు అనుకుంటే కనుక నువ్వేమాత్రం సరి చేసుకోవో, నీవు వాళ్ళ మీద కోపం పెంచుకోగలవు. కానీ సమరయ స్త్రీ అలాగ లేదు. నా జీవితాన్ని, నా పాపపు రహస్య జీవితాన్ని బయట పెడుతున్న ఈయన దేవుడు, లేకపోతే మెస్సీ ఎదురు చూస్తున్న మెస్సీ. ఆ విషయాలు చదవండి, చదువు 19వ వచనం, 4వ అధ్యాయంలోనే 19వ వచనం. గట్టిగా చదువు. అయ్యా ఏమన్నాదంట? మొట్టమొదటి విషయం గ్రహింపు అనేది మనకి ఉండాలి. ఈ సమరయ స్త్రీ మొట్టమొదటిగా ఏం చేసిందంట? చెప్పి ఆయన ప్రవక్తని గ్రహించింది. ఒకవేళ ఇక్కడ నిలబడి చెప్పి ఆయన నువ్వు ఎటువంటివాడో గ్రహించవలసిన అవసరం లేదు. కానీ వచ్చిన మాట, నీ చెవులకు వినబడిన మాట, నీ చెవులకు వినబడుతున్న వాక్యము నా కోసమా, నేను చేసిన దాని గురించేనా, నేను కలుగున్న ఈ రహస్యమైన జీవితం గురించేనా,
నా మాటల గురించేనా, నా ఆలోచన గురించేనా, నా ప్రవర్తన గురించేనా, నా బ్రతుకు గురించేనా అని నువ్వు గ్రహించుకునే వ్యక్తిగా ఉండాలి. సమరయ స్త్రీలో మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? గ్రహింపు కలిగిందిగా ఉంది. గ్రహింపు చాలా చాలా అవసరం. ఇందాక కూడా వివేచించిందని చెప్పాం కదా. యూదుడని వస్త్రధారణ బట్టి యూదుడని గ్రహించింది, వివేచించింది. అలాగే ఈ చివరి దినాల్లో ఆ గ్రహింపు, ఆ వివేచన అనేది లేకపోతే నీకు తెలియకుండానే నీవు మోసపోతావు. అవసరమైతే ఇక్కడ నిలబడి బోధించేవారి బోధకుల బోధ చేత కూడా నువ్వు మోసపోతావు. ఎందుకంటే ఈ చివరి దినాల్లో జరిగేవి అవే. మనుషులు మెప్పు పొందాలని ఖచ్చితమైన బోధ చేస్తే వారికి నచ్చదు. వారు ఏమన్నా నొచ్చుకుని తర్వాత నాకేమన్నా ఇచ్చేది పెట్టేది మానేస్తారేమో అని చెప్పేసి వీరి మన్ననా మెప్పులు పొంది మీరు ఏదైనా చేయొచ్చు, ఇంతకంటే భక్తి ఏంటి అని మీకు తెలియకుండానే మీకు మోసం కలిగే బోధలు ఈ చివరి దినాల్లో వస్తాయి. దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు, ఏది సరి అయింది, ఏది సరి అయింది కాదు అన్న వివేచన మనకే ఖచ్చితంగా ఈ చివరి దినాల్లో ఉండాలి. లేకపోతే మనము మోసపోతాం. అందుకనే మొట్టమొదటి లక్షణం సమరయ స్త్రీలో గ్రహించేదిగా ఉంది. ఏముంది చెప్పండి? నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను అన్నది. రెండవది 25వ వచనం చెప్పు. చాలు. రెండవదిగా ఎవరు వస్తారంట? రత్న చెప్పు, చదివే కదా మరి. అడిగినప్పుడు నువ్వే చెప్పాలి. చదివినప్పుడు ఎవరు వస్తారు అన్నప్పుడు నువ్వు చదివే ఒకటి ఆన్సర్ చెప్పాలి. క్రీస్తు అనే మెస్సయ్య వస్తాడని మాకు తెలుసు. ఏమంటుంది చెప్పండి? క్రీస్తు అనే మెస్సయ్య వస్తాడని మాకు తెలుసు. యేసుక్రీస్తు వస్తాడని నీకు తెలుసు కదా. ఆయన త్వరలో వస్తాడని నీకు తెలుసు కదా. ఆయన వస్తానని చెప్పాడు కదా. మరలా నేను వస్తాను, రెండవ రాకడానికి ఉందని వస్తాడని నీకు తెలుసు కదా. మరి తెలిసిన వ్యక్తివి ఇదిగో సమరయ స్త్రీలాగా మార్పు చెందినట్టుగానే ఉన్నావా? ఆయన వస్తే కనుక ఆయనతో పాటు నేను వెళ్ళిపోతాను అని నువ్వు సిద్ధపడిన వ్యక్తిగానే ఉన్నావా? మరి నీకు తెలియదా రెండవ రాకడ గురించి? ఎప్పుడో వస్తాడు మెస్సయ్య అని తెలిసింది ఆవిడకి. వచ్చినప్పుడు మా బతుకులు మారుస్తాడు, మా స్థితిగతులు మారుస్తాడు, విసర్జింపబడిన వారిగా ఊరికి చివరిగా మమ్మల్ని సమరయులుగా వెలివేసి యూదులు మమ్మల్ని అంటరాని వారిగా చూస్తూ ఉన్నప్పుడు అందరికీ ప్రేమ పంచే మెస్సయ్య వస్తాడు అని మాకు తెలుసు. ఆ మెస్సయ్య కోసం మేము ఎదురు చూస్తున్నాం. చూడండి ఎంత గ్రహింపు కలిగిందిగా ఉందో. ఆయన వస్తాడని మాకు తెలుసు. మరి నీకు నాకు కూడా బాల్యం నుంచి రెండవ రాకడ గురించి సువార్త ప్రకటిస్తబడుతూ ఉంటే కనుక వస్తాడని తెలుసు. ఎప్పుడు వస్తాడో తెలియదు. వస్తాడు ఖచ్చితంగా. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు కదా. ప్రభువు చెప్తున్నాడు, దొంగ కన్నం వేయటానికి దొంగ వచ్చినట్లు తెలియని గడిలో, అనుకోనని గడియలో నేను వస్తాను అంటున్నాడు. వస్తానంటున్నాడు. మరి నీకు నాకు ఈ రాకడ గురించి, రెండవ రాకడ గురించి తెలుసు కదా. మనం సిద్ధపడ్డామా? ఇంకా ఆయన వస్తాడన్నట్టు తెలియనట్టుగానే ఉన్నామా? ఇదిగో సమరయ స్త్రీలో చూసి నీ మంచి లక్షణం ఏంటో తెలుసా? వస్తాడని తెలుసు కాబట్టి వచ్చినాడు ఆయన గ్రహించేసింది కదా. ఈయన మెస్సయ్య అని గ్రహించేసింది. మొట్టమొదటి లక్షణము ఆయన ప్రవక్తని గ్రహిస్తే, రెండవదిగా క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని నేను ఎరుగు. అంటే రాకడ గురించి అవగాహన కలిగినదిగా, లేకపోతే మెస్సయ్య గురించి అవగాహన కలిగినదిగా ఉన్నది. మూడో విషయం 28వ వచనం గడిచదు. క్షమించండి 21వ అధ్యాయం మత్తయి సువార్త, 21వ అధ్యాయము మత్తయి సువార్త 28వ వచనం గడిచదు. అక్కడ ఒక సందర్భాన్ని దేవుడు ఒక ఉపమానంగా చెప్తున్నాడు. ఇద్దరు కుమారుల గురించి ఒక ఉపమానాన్ని ప్రభు గుర్తు చేస్తున్నాడు. చదువు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం.
మరి నేను కన్ఫ్యూజ్ అయిపోతాను కదా, అదే వాక్యం వరకు నేను తెలియకుండా అలా వెళ్ళిపోయాను అనుకో, కన్ఫ్యూజ్ అవుతుంది, మొత్తం అంతా తేడా వచ్చేస్తుంది. మీకు ఏం తోస్తుంది? ముప్పై 32వ వచనం చదువు. దేవునికి స్తోత్రం. ఈ ఉపమానంలో దేవుడు చెప్పే అర్థం ఏంటంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారుల్ని నేడు ద్రాక్ష తోటలో పని ఉంది, వెళ్ళి చెయ్యండి అని చెప్తూ ఉంటే మొదటివాడు అన్నాడు, అయ్యా అలాగే డాడీ అన్నాడంట. రెండోవాడు అబ్బాయి నేను వెళ్ళను, నేను కుదరదు అన్నాడు. అంటే కనుక ఇద్దరికి చెప్పాడు. అయితే వెళ్తానని ఎంతో వినయంగా చెప్పినవాడు వెళ్ళలేదండి. వెళ్ళనన్నవాడు ఏం చేసిన, మనసు మార్చుకుని వెళ్ళి ఆ పొలంలో పనిచేశాడు. అప్పుడు అక్కడ ఉన్న వారిని అడుగుతున్నాడు, వీరిద్దరిలో ఎవడు తండ్రికి ఇష్టమైన కుమారుడు అంటే కనుక వెళ్ళనని వెళ్ళినోడే కదా అంటున్నారు. అవును, నిజమే, మొదట మాకు దేవుడు వద్దు, లోకమే కావాలి అని పాపంలో జీవించారు. సుంకరులుగా లేకపోతే అత్యాశ, ధనము కలిగి అత్యాపేక్ష కలిగి ఉన్నారు. వేశ్యలుగా పాపంలోనే జీవించారు. కానీ వీరు రాకడ గురించి సువార్త విన్నప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు ఏం చేశారంట? మనసు మార్చుకున్నారు కనుక దేవునికి ఇష్టమైపోయారు. అందుకనే శాస్త్రులుగా, పరిసయ్యులుగా, ధర్మశాస్త్రోపదేశకులుగా, బోధకులుగా ఉన్న మీకంటే ముందు ఇదిగో సుంకరులను, వేశ్యులను పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. దీనికి కారణం ఏంటో తెలుసా? మనసు మార్చుకోవాలి. ప్రభు వస్తారని తెలిసి మొట్టమొదటిగా నేను దేవుని కుమార్తెను చెప్పుకుంటూ ఉన్నవారు దేవుని రాజ్యానికే వెళ్ళలేదు. అందుకని ప్రభు అన్నాడు, ప్రభు అంటే నన్ను పిలిచితే ఎందుకు? అలా పిలిస్తే పరలోక రాజ్యం వెళ్ళవు, కానీ పరలోకమందున్న తండ్రి చెప్పినట్టు ఈ భూమి మీద నువ్వు చేయగలిగితేనే పరలోక రాజ్యానికి వెళతావు. మనసు మార్చుకోవాలి. ఇక్కడ దేవుని మాటలు వింటున్న, దేవునితో సంభాషణ చేస్తున్న సమరయ స్త్రీ జీవితంలో చెప్తుంది, రాకడ గురించి మాట్లాడుతుంది. నేటి ఈ మాటలు వింటున్న మనము రాకడ గురించి అవగాహన కలిగిన వారుగా ఉండాలి. అప్పటి సమరయ స్త్రీ ఎదురు చూస్తున్న మెస్సీ గురించి అవగాహన కలిగి ఉంది. అవును, మెస్సీ అనే ఆయన వస్తాడు, క్రీస్తు అనే మెస్సీ ఆయన వస్తాడు. అప్పుడు మా బ్రతుకులు మారుతాయి. మొట్టమొదటిగా ఆవిడ విషయంలో ప్రవక్త అంటే గ్రహించే మనసు కలిగిందిగా, వివేచించగలిగిందిగా ఉంది. రెండవదిగా రాకడ గురించి అనగా మెస్సీ గురించి అవగాహన కలిగిందిగా ఉంది. మూడో విషయం చెప్తాను నేను, చదువు 28వ వచనం గడిచారు. 4వ అధ్యాయమే, యోహాను సువార్త 4వ అధ్యాయమే 28వ వచనం గడిచి. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనమా? ఏం వదిలిపెట్టిందమ్మా? నేను చదువుతున్నాను చూడండి. 4వ అధ్యాయము యోహాను సువార్త 28వ వచనం. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుని, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఏం విడిచిపెట్టిందంట? కుండ విడిచిపెట్టి. మనం ఏంటంటే సర్లే చెప్పొద్దామని చెప్పేసి ఆ కుండను కూడా తెచ్చుకుంటాం. కుండ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే కనుక పాపానికి సాదృశ్యంగా ఉంది, రహస్యమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఏ నీళ్లు కోసమైతే కుండ తెచ్చుకుందో, రహస్యంగా మిట్ట మధ్యాహ్నం వచ్చిందో, ఏ కుండతోనైతే నీళ్లు పట్టుకెళ్ళాలని ఆ నీళ్లు తాగి బతకాలనుకుందో, ఆ నీళ్లు బాహ్య సంబంధమైనవని ఎరిగి ఆ కుండతో ఇంకా పని లేదని తెలిసి, నేనిచ్చి నీళ్లు తాగితే తప్పికొనవారిని జీవజలం కలిగిన మాటలు విన్న ఆవిడ ఏం చేసింది తెలుసా? తక్షణ కర్తవ్యం ఏం చేసింది తెలుసా? ఊర్లోకి వెళ్ళిందంట. ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్పిందంట. ఏంటి అంటే కనుక
ఇదిగో విసర్జింపబడిన వారిగా, వెలివేయబడిన వారిగా, ఊరి చివరిగా సమరయులు అని అంటరాని వారిగా ఉన్న మన జీవితాలని బాగు చేసే, మనం ఎదురు చూస్తున్న మెస్సియా వచ్చాడు. అవునా, నీ మాట నమ్మాలా? నమ్మటానికి కొన్ని ఆధారాలు నేను చెప్తాను. ఏంటయ్యి? ఇదిగో మీ మధ్యనే ఉంటూ మీకెవరికి తెలియకుండా నా రహస్య పాప జీవితం ఏంటో తెలుసా? నేను ఇప్పటి వరకు మీకు తెలియకుండా 5-6 పాపం చేస్తూ సీక్రెట్గా నా దందాన్ని, నా వ్యభిచార కార్యకలాపాలను కొనసాగిస్తున్నాను. ఈ ముక్కు ముఖం తెలియకుండా మీకే తెలియదు. కానీ నీళ్లు చేసుకుంటాకి వెళ్తే ఆయన నా లిస్ట్ అంతా చెప్పాడు, నా పుట్టు పూర్వోత్తరాల గురించి చెప్పాడు. అలా దేవునికి తప్ప మరి ఎవరికి తెలుస్తుంది ఒకరి జీవితం? అలాగా దేవునికి తప్ప ఎవరికి తెలుస్తుంది రహస్య జీవితం? ఆయన దేవుడు కాడో, మెస్సియా కాడో వచ్చి చూడండి. నేను చెప్పిన మాట తప్పు అనుకుంటే కనుక నా ఈ పాప జీవితాన్ని బట్టి ఏదైనా చేయండి. చూసారా, ఊళ్ళోకి వెళ్ళట. మూడవదిగా మనం ఆలోచన చేస్తే పాపం అనే దాన్ని విడిచిపెట్టింది కొండని. 4వ విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. 4వ విషయంలో ఈయనే లోకరక్షకుడు. ఆ ఊరు వారందరూ కూడా నమ్మరంట. 4వది ఏం చేసిందని తెలుసా? సువార్త ప్రకటించింది. నీ దేవుని గురించి నీకు ఎన్నో విషయాలు తెలుసు. నీ దేవుని శక్తి సామర్థ్యాలు నీకు తెలుసు. ఆయనే రక్షకుడని, ఆయనే మరణం గెలిచాడని మరి ఎప్పుడైనా ఎవరికైనా చెప్పగలిగావా? ఫోన్లే చెప్పకపోయినా పర్లేదు, ఇంకా రహస్యమైన ఏమైనా విడిచిపెట్టకుండా ఉన్నావా? విడిచిపెట్టేవా? అవి ఇంకా ఆ కొండలాగా మోసుకుంటూ ఉన్నావా? కొండ పాపానికి సాదృశ్యమైతే ఆయన పాదాల దగ్గర ఆ కొండనే విడిచిపెట్టేసింది. పాపాలన్నీ కూడా ఆయన పాదాల దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టేసిన తక్షణమే దేవుని పని చేయడానికి, రక్షణ సువార్తను ప్రకటించడానికి ఊరిలోనికి వెళ్ళింది. ఊరు వారందరికీ చెప్పింది. ఇప్పుడు ఊరు వారందరూ కూడా వచ్చారు. వచ్చిన వారు ఏమంటున్నారు? చూడండి, 30వ వచనం. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దుకు వచ్చి చుండిరి. ఆలోగా శిష్యులు ఏం చేస్తారంటే, నేను తర్వాత విషయం చదవట్లేదు. 30వ వచనం చదివితే, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దుకు, చెప్పండి అమ్మ, నిద్రపోక ముగించేస్తాను. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే ఆయన ఎద్దుకు వచ్చారు. టైం 9 అవుతుంది. ఎవరిని బట్టి వచ్చారు? ఆ స్త్రీని బట్టే కదా. మరి నిన్ను బట్టి, నన్ను బట్టి ఒక్కరైనా దేవుని వద్దకు రాగలిగారా? ఒక్కసారి సువార్త వింటేనే, ఒక్కసారి దేవుని మాట వింటేనే ఊరందరినీ కూడా రక్షణలోకి నడిపించిందే. పుట్టిన కాడి నుంచి నేటి వరకు కూడా ఈ రక్షణ సువార్త వింటూ ఉన్నప్పుడు ఎవరితోటైనా పంచుకోగలిగామా? ఒక్కరికైనా చెప్పగలిగామా? ఒక్కరినైనా దేవుని వద్దకు నడిపించగలిగామా? ఒక్క ఆత్మనైనా, మన అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతో కొంత వేసుకుంటూ ఉంటాం, పరలోకం అనే అకౌంట్లో నీకు నువ్వుగా ఒక ఆత్మను రక్షించగలిగావా? ఒక ఆత్మైన బ్యాలెన్స్ ఉందా? ఒకే ఒక సందేశానికి, ఒకే ఒక వర్తమానానికి మాట్లాడుంటే ఆయన ఒక గంట లేకపోతే ఒక అరగంట మాట్లాడుంటాం. ఈ గంట దేవుని మాటలకే ఊరు వారందరినీ కూడా రక్షణలో. 42వ వచనం చదివి ముగించేసుకోవచ్చు. 41వ వచనం కానీ చదివి, ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని. ఏ రక్షకుడు అంట? లోకరక్షకుడు. ఒక్క స్త్రీ ఆ సమరయ దేశాన్ని, ఆ సమరయ పట్టణాన్ని అంతా, లేదా ఆ సమరయలో ఉన్న సుకారను ఊరిలో ఉన్న వారందరినీ కూడా ఏం చేసిందంట? చెప్పండి. రక్షణలోనికి నడిపించింది, దేవుని యొద్దకు నడిపించింది, దేవుని దగ్గరికి నడిపించింది. అనేక మంది నశించిపోవలసిన వారిని రక్షణలోనికి నడిపించింది. ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? పాపాత్మురాలు. ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? సీక్రెట్గా వ్యభిచారం చేసే స్త్రీ. ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? భర్త అనేది ఒకడు ఉంటాడు, కానీ ఈవిడికి 6 ఉన్నారు. ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఊర్లో ఎవరికి, చుట్టాలు ఎవరికి, బంధువులు ఎవరికి తెలియకుండా సీక్రెట్గా పాపం చేసే ఇంతటి పాపపు బ్యాక్గ్రౌండ్ కలిగిన ఈవిడ ఒక్క సందేశంతో, ఒక్క మెసేజ్తో
దేవుని మాటతో మార్పు చెందినవాడు అలాగే ఊరుకోకుండా నశించిపోతున్న ఆత్మలో సమరయలో ఉన్న ఆ సుకారుని ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొద్దకే నడిపించి ఒక సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను, వాక్యాన్ని ముగించింది. యోనా గ్రంథము యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువు. యోనా గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. యోనా గ్రంథం 763 పేజీలో ఉంటుంది. యోనా గ్రంథం అధ్యాయం తర్వాత ఉంటుంది. 3వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను చూడండి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె బట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఎవరండి ఈయన? ఆమె వినపడుతుంది, అర్థమవుతుందా? ఎవరండి ఈయన? నినివే పట్టణపు రాజు ఏం మాట్లాడినాడు తెలుసా? యోనా వెళ్ళి ఉగ్రత వచ్చేస్తుంది, 40 దినాల్లో పోతారు మీరందరూ కూడా, ఎందుకంటే దేవుని దృష్టికి మీ పట్టణపు పాపం బహుఘోరంగా కనబడింది, చివరిసారిగా ఒక ఇంటిమ్మని ఒకసారి చెప్పమని నన్ను పంపించాడు కనుక ఉగ్రత వచ్చేస్తుంది, పోతారు మీరు అందరూ కూడా యోనా ప్రకటన చేస్తే ఆ ప్రకటన రాజు చెవిలోకి వెళ్ళిందంట, రాజు దగ్గరికి వెళ్ళిందంట. వెళితే రాజు వేరు మారు మాట పలకలేదు, లేకపోతే అలా ప్రకటించడం ఇలా ఈడ్చుకురండిరా అని చెప్పేసి బంటులను పంపించలేదు. నిజమే అని నమ్మాడు. సింహాసనం మీద ఉండవలసిన వాడు గోనె బట్ట కట్టుకుని బూడిదలోనికి వచ్చేసాడు. మరి నా జీవితంలో మార్పు చెందాలి, దేవుని రాకడ వస్తుంది, రాకడ ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వు వంట వండేటప్పుడు గిన్నెని దింపుతాకి గుడ్డ సరిగా లేకపోతే చిన్న ఏలికి కాలితేనే తట్టుకోలేకపోతున్నావు. నీ దేహము నిలువెల్లా నిత్యము కాలుతూ ఉంటూ యుగయుగాలు, రోజు 2 రోజులు, సంవత్సరము 10 సంవత్సరాలు కాదు, యుగయుగాలు ఆ దేహం అలా కాలుతూ ఉంటే తట్టుకోగలవా? మరి తట్టుకోలేవని తెలిసినప్పుడు ఇప్పుడు కూడా రాజు అయిన నినివే పట్టణపు రాజే దిగిపోయి దేవుడి దగ్గరికి వచ్చేసి బూడిదలో కూర్చుని మారు మనసు పొందితే ఇంకా ఎందుకు నీవు పాపంలోంచి దిగి రాకుండా ఉన్నావు? ఇంకా ఎందుకు పాపం అనే కొండను విడిచిపెట్టకుండా ఉన్నావు? ఇంకా ఎందుకు ఇన్ని వాక్యాలు, ఇన్ని సందేశాలు వింటున్నా ఈ హృదయాన్ని రాతిలాగా మార్చుకుంటూ మార్పు చెందకుండా ఉన్నావు అని దేవుడు ప్రశ్నిస్తే కనుక మన దగ్గర ఏం సమాధానం ఉంటుంది? 10వ వచనం కూడా చదువు. నేను చదువుతున్నాను చూడండి. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదుననుకున్న కీడును చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానాడు. ఏం చేశాడంటే దేవుడు? మానాడు. ఆ నినివే పట్టణంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎంతమంది ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు బట్టో వింటున్నాము. ప్రతి ఉపవాస కూడికల్లో కూడా ఈ యోనాను, నినివే పట్టణాన్ని గుర్తు చేసుకోకుండా మనము వెళ్ళము, కానీ మనము చెప్పలేకపోతుంది. 20వ వచనం చివరి వచనం చదువు. 11వ వచనం 4వ అధ్యాయంలో అయితే నేను చదువుతున్నాను చూడు. అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరగని జనము, బహు పశువులు గల ఈ నినివే మహాపురము. 120,000 అంటే ఎన్ని? 120,000 మంది. 120,000 మంది ఒకే ఒక్క మెసేజ్ తోటి పొద్దుట 6 కాడి నుంచి సాయంత్రం 6 దాకా 30 కిలోమీటర్లు నడుస్తూ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడంట. ఇలా మైక్ లేదు, చెప్పుకుంటూనే వెళ్ళిపోయాడు యోనా గారు. అరే మీ పట్టణం పాపం బాగా ఎక్కువైపోయింది, 40 రోజుల్లో ఉగ్రత వచ్చేస్తుంది, నాశనం అయిపోతారు, మార్పు చెంది ఉన్న దేవుని దగ్గర బతిమలాడుకోండి, తర్వాత మీ ఇష్టం. ఒకే మాటకి, ఒకే ప్రసంగానికి, ఒకే రోజు చెప్పిన వాక్యానికి 120,000 మంది మార్పు చెందారంట. ఒకే స్త్రీ వెళ్ళి సుకారులు ఊరు అందరినీ కూడా మార్చగలిగిందంట. ఎప్పుడు అంటే కనుక మార్పు చెందినప్పుడే మనం చేయగలుగుతాం.
ఈ రాత్రికాల సమయంలో సుకార్ అనే ఊరు మన ఊరైతే, ఆ సమరయ స్త్రీ మన గ్రామంలోనే ఉంటే, ఆ సమరయ స్త్రీలాగా మనలో ఎవరైనా ఉంటే పాపం పెద్దదైన, ముందు చెప్పాను కదా, సూదైనా గుణపమైనా దొంగతనమే, రూపాయైనా కోట్లైనా దొంగతనమే, పాపము చిన్నదైనా పెద్దదైనా పాపమే. అలాగా ఆవిడికి లేకనే భర్తలతో కాదు, ఏదైనా పాపంతో కలిగి ఉంటే కనుక ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, పాపం అనే కొండను నేను విడిచిపెట్టాలి అనుకుంటే కనుక నువ్వే దేవుడికి ఒక సువార్థికురాలి, ఒక సువార్థికుడు. దేవుని మాటలు చెప్పి అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించగలిగిన సత్తా సామర్థ్యత దేవుడు నీ సాక్ష్యాన్ని బట్టే. ఎందుకు అంటే కనుక నేటి క్రైస్తవ లోకములో, ఆయన మందిరములో, లేదా ఆయన సంఘములో, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఎదుట నీ జీవితంలో దేవుడు చేసిన మేలును బహిరంగంగా ఒప్పుకోలేకపోతున్నావు అంటే కారణం ఏంటి? లేకపోతే నీ రక్షణ సాక్ష్యము బహిర్గతంగా, అసలు బాప్తిస్మం ఎందుకు తెలుసండి? బాప్తిస్మం ఎందుకు తెలుసా? అది రక్షణ సాక్ష్యం. అందరి ముందు నేను క్రీస్తును ఒప్పుకుంటున్నాననే రక్షణ సాక్ష్యం. ఆ సాక్ష్యం లేకుండా నీవు నేను ఉంటే కనుక ఏమాత్రము ప్రయోజనమో లేదు. ఇంకా మనం పాపం అనే కొండను కూడబెట్టుకునే తిరుగుతున్నాము, విడిచిపెట్టలేదు. అలా విడిచిపెట్టినాడు 4 విషయాలు లేదా 5 విషయాలు సమరయ స్త్రీలో మనము గ్రహించాం. మొట్టమొదటి మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఆవిడ దేవుణ్ణి లేదా యేసుక్రీస్తుని ప్రవక్తని గ్రహించింది. నేటి దినాల్లో దేవుని మాట, దెయ్యపు మాట, లేదా లోక సంబంధమైనదా వాక్య సంబంధమైన అని నువ్వు గ్రహించే వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా క్రీస్తు అనబడే మెస్సయ్య వస్తాడని ఆవిడ చెప్తుంది. ఆవిడకి ఆ గ్రహింపు ఉంది. నీవు రెండవ రాకడ గురించి ఆయన వస్తాడనే గ్రహింపులో ఉన్నావా లేదా గ్రహించుకోవాలి, తెలుసుకోవాలి. మూడవదిగా ఆ స్త్రీ తన పాపపు కుండను విడిచిపెట్టింది. నాలుగవదిగా అనేకులను లేదా సుకారుని ఊరిలో వారందరినీ కూడా రక్షణలోనికి నడిపించింది. ఈ 4 విషయాలు ఏ పాపాత్మురాలని చెప్పుకున్నా ఈ రాత్రికాల ధ్యానం చేసిన సమరయ స్త్రీలో ఉన్నాయో, ఈ 4 విషయాల్లో మనం కూడా గ్రహించేవారుగా, లేదా రాకడ గురించి గుర్తింపు కలిగిన వారుగా, పాపపు కుండను విడిచిపెట్టేసి మన వంతుగా ఒక్కరినన్నా దేవుని యొద్దకు నడిపించేవారుగా ఉంటే కనుక ఈ మాటలు మనందరి వినికిడిలో ప్రయోజనం అవుతాయి. అలా కాకుండా ఉంటే కనుక వినువారు మాత్రంగా ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్న వారు అవుతారు అని వాక్యం తెలియజేస్తుంది. అలా కాకుండా విన్న వాక్యం వ్యర్థమైపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక అని చిన్న ప్రార్థన చేసుకుని అందరూ కళ్ళు మూసుకుని వ్యక్తిగతంగా ఎవరికి వారే దేవుడు నాతో మాట్లాడాడు నా రహస్య జీవితంలో, లేకపోతే సుకారుని ఊరిలో యాకోబు బావి దగ్గర ఆ సమరయ స్త్రీ ఒప్పుకున్నట్లు అనేకమైన విషయాలు నాలో ఉన్న దేవా, ఇదిగో నేను ఒప్పుకోకుండా కప్పుకుంటున్నాను, వేషధారిగా మిగిలిపోతున్నాను, వేషకైనా స్థానం ఇస్తాను, వేషధారిని అంగీకరించనని సూటిగా గడిచిన వారం రాహాబు అనే వేషను పెట్టి మాతో మాట్లాడారు. నేటి దినము పాపంలో ఉన్న ఆ సుఖహరణ ఊరిలో ఉన్న సమరయ స్త్రీని ముందు పెట్టి మాతో మాట్లాడారు. వారు చేసిన పాపాలు మేము గుర్తు చేసుకోవాలని కాదు, కానీ ఆ రహస్య జీవితం మాలో ఉందేమో విడిచిపెట్టాలని మాతో మాట్లాడవని నేను నమ్ముతున్నానయ్యా, గ్రహిస్తున్నానయ్యా అని నీవు గ్రహించగలిగితే ఒక మాటైనా ప్రభుత్వం ఏది రహస్యం ఉంది ఎవరికీ చెప్పనవసరం లేదు.